ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమెన్. దేవుడు కొన్నిసార్లు సూటిగా మనల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూనే కొన్నిసార్లు మీరు ఫలానది చెయ్యండి, అది చేస్తే నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో కూడా కొన్నిసార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అటువంటి వాగ్దానమునే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ తల్లిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నీవు ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దీర్ఘాయుష్మంతుడుగా ఉండటము అంటే ఎక్కువ కాలం జీవించటం అని మాత్రమే కాదు, కానీ ఒక నాణ్యమైన జీవితాన్ని జీవించటం, ఒక మంచి జీవితాన్ని జీవించటము, ఎక్కువ కాలం జీవించటము. అయితే మరి తల్లిని తండ్రిని ఎలా సన్మానించాలి? సాధారణంగా సన్మానం అంటే ఒక శాల్వా కప్పి ఇంకా ఏవో కొన్ని రకాల గిఫ్ట్ లాంటివి ఏమన్నా ఇచ్చి పూలు చల్లి ఇట్లా మనకు తెలిసిన సన్మానం. మరి తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే ఏంటి? ఎలా వారిని సన్మానించాలి? వారిని ఈ రోజుల్లో మనము తల్లిదండ్రుల్ని ఎలా సన్మానించాలి అంటే వినటం ద్వారా, అంటే వారు చెప్పేది శ్రద్ధగా వినాల. దాని ద్వారా వారికి మనం గౌరవం ఇస్తాం. మనం చెప్పే వాళ్ళు తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనకి చెప్తూ ఉంటే మనకు చిరాకు పడకుండా, విసిగించుకోకుండా మనము వాళ్ళు చెప్పేది చక్కగా వింటే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు చెప్పే మాటకి మనము గౌరవం ఇచ్చినట్టు, వారిని గౌరవించినట్టు. దీని ద్వారా మనము తల్లిదండ్రులను సన్మానించిన వారం అవుతాం. అట్లాగే వారితో మంచిగా మాట్లాడాలి, కఠినంగా మాట్లాడకూడదు, ప్రేమతో మృదువుగా మాట్లాడాలి. మనము తల్లిదండ్రులు చెప్పింది వింటాం శ్రద్ధగా. మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకుండా, వాళ్ళని బాధ కలిగించేలాగా మాట్లాడకుండా, కఠినంగా మాట్లాడకుండా, ప్రేమగా, చనువుగా, మృదువుగా మాట్లాడాలి. దీని ద్వారా తల్లిదండ్రులను సన్మానించిన వారం అవుతాం. అట్లాగే వారికి సహాయం చేయటం. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి శారీరక, ఆర్థిక, మానసిక అవసరాలను తీర్చటం దేవునికి ఇష్టమైన కార్యమే, తల్లిదండ్రులకి ఇష్టమైన కార్యమే. మనకి చేతనైనంత వరకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి సహాయం చేయాలి. ఎందుకంటే శారీరకంగా వాళ్ళు బలహీనమైపోయి ఉంటారు, ఆర్థికంగా కూడా కొన్నిసార్లు బలహీనమైపోయి ఉంటారు, మానసికంగా కూడా వారి ఆలోచనలు బలహీనంగా ఉంటాయి. చిన్నపిల్లల వల్లే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా వారికి సహాయం చేస్తూ ఉండాలి. దీని ద్వారా వారిని మనము సన్మానించిన వారం అవుతాం. తర్వాత క్షమించటం ద్వారా, అంటే వాళ్ళు కూడా పెద్దోళ్ళు, గబక్కన ఏదన్నా ఒక మాట అనినా, తొందరపడి ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా చేసినా మంచి మనసుతో వారి లోపాలను ఎత్తి చూపకుండా ప్రేమతో వాటిని కప్పివేయాలి, ప్రేమతో వాటిని క్షమించాలి. ఆ క్షమించటం ద్వారా వారిని మనము సన్మానించిన వారిగా ఎంచబడతాం. వినటము ద్వారా, మంచిగా వినని దాన్ని బట్టి మంచిగా మాట్లాడటం ద్వారా, సహాయం చేయటం ద్వారా, క్షమించటము ద్వారా, వీటన్నిటిని కానీ మనం చేస్తే వారిని మనము సన్మానించినట్టే. మన కంటికి కనిపించే తల్లిదండ్రులనే నీవు ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించని దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? మన కంటికి కనిపించే మన తల్లిదండ్రులే మనము సన్మానించలేనప్పుడు, గౌరవంగా మాట్లాడలేనప్పుడు, వారు చెప్పేది విననప్పుడు, వారికి సహాయం చేయలేనప్పుడు మరి దేవుడి మాట వినగలుగుతాం? ఎలా దేవుడి విషయంలో సహాయం చేయగలుగుతాం? ఎలా దేవుడి విషయంలో మంచి మాటలు మాట్లాడగలుగుతాం? మన తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం.
బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిని మనం సన్మానిద్దాం, వారిని మనం ప్రేమిద్దాం, వారి అవసరాలలో మనం తోడుగా ఉందాం. అప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులమై ఆశీర్వదింపబడతాము. ఆమెన్.